థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. బెనిఫిట్ షోలపై సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చినట్టుగా ఇక మీదట సినిమాలకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చేసింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సంఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ కారణంగా ఓ ప్రాణం పోయిందని, తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీకి ఎలాంటి ప్రత్యేకమైన రాయితీలు కల్పించేది లేదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో టాలీవుడ్ మొత్తం షేక్ అయింది. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లయింది. ఇక నుండి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ పెంచబోమని, అది కూడా తాను సీఎంగా ఉన్నన్ని రోజులు అసలు జరగదని చేసిన ప్రకటన సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. పెద్ద హీరోల రెమ్యునరేషన్స్, కలెక్షన్లపై తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలకు ఇది గట్టి దెబ్బంటున్నారు. ఇక బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదనే ప్రభుత్వ కామెంట్స్ కి సంబంధించి సినీ ఇండస్ట్రీ రియాక్షన్స్ పై మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో మాత్రం పెద్ద షాక్ గురవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బెనిఫిట్ షోలకి ఇక అసలు పర్మిషన్ ఇవ్వము, దాంతోపాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వమని కూడా చెప్పడంతో టాలీవుడ్లో ముఖ్యంగా పెద్ద ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలకి, పెద్ద హీరోలకు, నిర్మాతలకు మాత్రం ఇది గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద హీరోలు తమ సినిమా రిలీజ్ అవుతుందంటే తప్పనిసరిగా టికెట్ రేట్లు పెంచుకోవాలని, బెనిఫిట్ షోలు చేసుకోవాలని, అదనపు షోలకు పర్మిషన్ తెచ్చుకోవాలని, ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకోవాలని కూడా చూస్తుంటారు. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. భారీ బడ్జెట్గా ఎక్కువ కలెక్షన్స్తో వస్తే మళ్ళీ తమకు రెమ్యునరేషన్ పెరుగుతుంది. తమే స్టార్డమ్ తమకు ఉందన్నట్టుగా నిరూపించుకోవడానికి హీరోలు చేస్తున్న పని ఉంటుంది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్తో ఇక తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్ షోలు అయితే ఉండవు. ఎందుకంటే బెనిఫిట్ షోలు అంటే మనం మిడ్ నైట్ చూడొచ్చు, 1 గంట నుంచి కూడా పడితే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కూడా ఆ షోలకి స్పెషల్ పర్మిషన్తో ఉంటుంది కాబట్టి టికెట్ రేటు కూడా సపరేట్గా ఉంటుంది. దాంతోపాటు కొన్ని సెలెక్టెడ్ ఏరియాలో ఉంటుంది కాబట్టి రేటు కూడా ఎక్కువ ఉండటంతో ఆ వచ్చినటువంటి ఆ కలెక్షన్స్ కూడా ఎక్కువ ఇంపాక్ట్కు కలెక్షన్స్ పైన కూడా చూపిస్తుంటుంది. కానీ ప్రస్తుతం చూస్తుంటే బెనిఫిట్ షోలకి పర్మిషన్ లేదు కాబట్టి ఇప్పుడు కలెక్షన్స్ పైన చాలా ఎక్కువ ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. దీంతోపాటు టికెట్ రేట్లు కూడా పెంచము అనేసి కూడా చెప్తున్నారు కాబట్టి ఇది చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. తెలంగాణలో ఒక్క రోజుకి అంటే దాదాపుగా చెప్తే అంటే 10 కోట్లు నైజాంలో వసూలు చేసే పెద్ద సినిమాలకి ఇప్పుడు దాదాపుగా 7.5 కోట్లే, అంటే 2.5 కోట్ల దాకా నష్టపోయే అవకాశం అయితే ఉందంటగా చెప్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వచ్చే సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలపైన మాత్రం గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. మరి ఆ నిర్మాతలు ఏం చేస్తారు, ఏ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య మాత్రం చాలా గ్యాప్ వచ్చినట్టే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ మాత్రం ఇది ఇంకా ఎక్కువ పెరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఇది టాలీవుడ్ మరి ఏ విధంగా పరిష్కరించుకుంటుందని కూడా చూడాలి. సుమా, థ్యాంక్ యూ వెంకట్. మరో తెలంగాణలో బెనిఫిట్ షోలకి నో పర్మిషన్ కి సంబంధించి ప్రభుత్వ వర్షన్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ లైవ్ ద్వారా అందిస్తారు. కొండల్, మొత్తానికైతే నిన్నటి ఎపిసోడ్ సినిమా ఇండస్ట్రీకి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వార్నింగ్ అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సంధ్య సినిమా థియేటర్ ఘటనలో దానిపైన స్పందించిన రేవంత్ రెడ్డి ఈ మానవత్వంతో ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరించాలి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి, ఇట్లా సామాన్యులు చనిపోతుంటే ఇంకా బెనిఫిట్స్ వాళ్ళకు ఇచ్చే ప్రసక్తే ఉండదని చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ సినిమా మధ్యన కూడా కొంత బాగా గ్యాప్ పెరిగినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా త్వరలో వచ్చే భారీ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్టీసీ చైర్మన్గా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టారు దిల్ రాజు. తెలంగాణకు సంబంధించిన
పెద్ద ప్రొడ్యూసర్ అయితే గేమ్ చేంజర్ త్వరలో ఆయన సినిమానే రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెనిఫిట్ షోలకు ఎలా అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తుందన్న చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా సేమ్ టైం ఇండస్ట్రీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎలా వ్యవహరిస్తుందన్న దానిపైన కూడా ఇప్పుడు ఒక రకరకాల చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ డెసిషన్ తో నిర్మాతలు నష్టపోతారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే నిర్మాతల రియాక్షన్ ఎట్లుండొచ్చు? అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి మాట్లాడే అవకాశాలు ఉండొచ్చా ఈ బెనిఫిట్ షోకి సంబంధించి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సీఎంతో ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కలిసే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే ఇంత గ్యాప్ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యన ఇంత గ్యాప్ ఉండడం అన్నది ఇద్దరికీ మంచిగా, అటు ప్రభుత్వానికి అనుకోండి ఇటు ఇండస్ట్రీకి కూడా నష్టం చేకూర్చే అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూను సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నారు. మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కోఆర్డినేషన్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే రానున్న పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకవైపు బాలకృష్ణ డాకు మహారాజు ఉంది, అదేవిధంగా గేమ్ చేంజర్ కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వస్తున్న సినిమా, వెంకటేష్ సినిమా కూడా సంక్రాంతికి. ఈ నేపథ్యంలోనే ఈ భారీ సినిమాలకు సంబంధించి నష్టపోయే అవకాశం, ఇండస్ట్రీ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకునేందుకైతే కొంత సంప్రదింపులు జరిగే అవకాశం అయితే ఉంది. అయితే దీని పట్ల ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టబోతుంది, ఇండస్ట్రీకి ఒకవేళ బెనిఫిట్ షోల విషయంలో ఎలా నిర్ణయం తీసుకోబోతుంది అన్నది వీళ్ళు తీసుకునే చొరవను బట్టి తెలుస్తుంది. కొండల్ థియేటర్స్ అసోసియేషన్ కూడా ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందా? ఎందుకంటే నేను సీఎం గా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు అంటూ చాలా క్లియర్ గా నిన్న అసెంబ్లీలో చెప్పారు కదా, ఎలా ఉండబోచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సంఘటన అన్నది అంత మానవత్వంతో కూడుకున్న సంఘటన. ఒక లేడీ చనిపోయింది, కుమారుడు ఇప్పటికీ కోమాలో ఉన్న పరిస్థితి ఉంది. ఒక సామాన్యుడు, సినిమా చూసేందుకు వచ్చిన సామాన్యుడు ఇంత బాధల్లో ఉంటే ఎందుకు ఇండస్ట్రీ పెద్దలు దీన్ని పరిగణలోకి తీసుకోలేదన్నది ప్రధానమైన మౌలిక ప్రశ్నను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రేజ్ చేశారు. ఖచ్చితంగా సామాన్యుడు వైపు ఎప్పుడైనా ప్రభుత్వం ఉంటుందన్న మెసేజ్ను కూడా ఇచ్చారు. కాబట్టి దీన్ని ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇండస్ట్రీకి విస్తరించేందుకు, ఇండస్ట్రీ అభివృద్ధికి ఖచ్చితంగా ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది, చొరవ చూపుతుంది, సహకరిస్తుంది. ఎట్ ది సేమ్ టైం అదే ఇండస్ట్రీ కూడా మానవత్వంతో, సామాన్యుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్న ఒక గట్టి మెసేజ్ను అనుకోండి, గట్టి వార్నింగ్ను కూడా ఇండస్ట్రీకి ఇచ్చిన పరిస్థితి సీఎం ఉంది. కాబట్టి దీని పట్ల ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రానున్న 2-3 రోజుల్లో ఈ డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఈ అంశం పైన ఉందని భావించాల్సి ఉంటుంది. ఒక సామాన్యుని పట్ల ప్రభుత్వం కన్సర్న్ ఖచ్చితంగా చూపుతుంది. దాంతోపాటు చట్టపరంగా చట్టం లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న మెసేజ్ను కూడా ఇండస్ట్రీకి ఇచ్చారు. థాంక్యూ కొండల్.